హైదరాబాద్ ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు షూటింగ్ కలవు కదా. అవును. రోజు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడరు కదా. అవును. దుడ్లో పోయినప్పుడైనా సరే, కనీసం దుడ్లో పోయినప్పుడు అవునే సార్. స్నానం చేసేవాడు ఫోన్ తీసుకొని, అదే ఎట్లా అరే అన్నయ్య అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా అన్నయ్య, ఏం చేస్తారా, బ్రహ్మంగళూరు బాగా డబ్బులు వస్తాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్ అంతే అంతే సార్. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తారు అంటే ఒక్కటి అందరూ ఎవరు మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. 6 సంతానం బ్రహ్మానందం గారు, ఒక్కరు కూడా లేరంట. అంటే 4 చనిపోయారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు వాళ్ళ అన్నయ్య శ్రీవర్ధన్ గారు మాత్రమే ఉన్నారు. ఆయన స్వగ్రామంలో ఉంటున్నారు. కనీసం మా తమ్ముడు ఒక్కసారి కూడా ఫోన్ చేయడు, ఎలా ఉన్నావురా అన్నయ్య అని అడగడు, కనీసం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని అన్నాడు. కానీ అది పక్కన పెట్టండి, కనీసం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడైనా ఫోన్ తీసుకుని ఏరా అన్నయ్య ఓకేనా, అంత ఓకేనా అని ఒక్క మాట అంటే, ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నా తమ్ముడు ఫోన్ చేసి నాకు అడిగినందుకు నేను ఎంత సంబరపడిపోతాను. అలాంటి పరిస్థితి లేదు అని చెప్పి బ్రహ్మానందం గారిని ఆయన అన్నయ్య శ్రీవర్ధన్ గారు అడుగుతున్నారు. అంటే ఇదేమి ఆక్షేపణ కాదు, వాళ్ళ కుటుంబంలో ఏవైనా ఉండొచ్చు, కానీ ఇక చివరి దశలో ఉన్నటువంటి వ్యక్తి అలా అనేసరికి ఇప్పుడు చాలామంది ఒక ఆర్ద్రతతో ఎదురు చూస్తున్నారు. చాలామంది బ్రహ్మానందంని స్పందించవచ్చు కదని కూడా అంటున్నారు. వాళ్ళ కుటుంబ సమస్యలు ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతమందికి నీతులు చెప్పేటటువంటి బ్రహ్మానందం గారు స్టేజ్ మీద, లేదనుకుంటే ఆయన సోషల్ మీడియా దీంట్లో ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారికి, అంటే ఇప్పుడైనా కాదు ఇంతకుముందు అయినా ఎప్పుడైనా సరే, ఒక ఆప్యాయతతో కూడినటువంటి పలకరింపు అయితే ఉండాలి. బ్రహ్మానందం గారు కూడా ఇప్పుడు ఇంచుమించు 65 సంవత్సరాలు దాటిపోయాయి అంటే చాలా చూసుంటారు. ఇంకా ఆయనకి పట్టింపులు అనేవి అనవసరం. అంటే ఒకవేళ కుటుంబంలో ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఎక్కడా కూడా సఖ్యత లేదు కాబట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాటలు దాన్ని బట్టి ప్రకారం అయితే ఏది పెద్దగా వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. కానీ బ్రహ్మానందం గారు ఒక రకమైనటువంటి స్టేటస్లో ఉన్నారు కాబట్టి, ఆ స్టేటస్ బట్టి ఇప్పుడు మా అన్నయ్యకి ఎందుకులే ఫోన్ చేయాలనుకున్నాడో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆయన ఫోన్ అయితే చేయలేదని ఆయన ఆవేదన బట్టి అర్థమవుతుంది.